ఖమ్మం జిల్లా వైర మండలం విప్పలమడక గ్రామంలో మాజీ సర్పంచ్ ముత్తామల సంపూర్ణ విజయరాజు దంపతులు మరో 100 కుటుంబాల సభ్యులతో కలిసి సిపిఎం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సిపిఎం డివిజన్ కార్యదర్శి బూక్య వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతూరు రాంబాబు కండువాలు కప్పి ఆహ్వానించారు. విప్పలమడక గ్రామ సిపిఎం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తామల సంపూర్ణకు బీఆర్ఎస్ జనసేన నాయకులు మద్దతు పలికారు. పేదల పక్షాన పోరాడే సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంపూర్ణను మెజారిటీతో గెలిపించాలని బూక్య వీరభద్రం కోరారు. సంపూర్ణను గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని బొంతూరు రాంబాబు అన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థిగా మొన్ననే మీ అందరి మద్దతుతో నామినేషన్ వేసినటువంటి ముత్తమాల సంపూర్ణ గారు, అదేవిధంగా విజయరాజు గారు, వారు ఇవాళ సిపిఎం పార్టీ అభ్యర్థిగా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తూ మీ అందరి ఆశీస్సులతో గ్రామంలో మరోసారి ఎర్ర జెండా బిడ్డని గెలిపించాలని మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఈ గ్రామంలో అనాదిగా ఎర్ర జెండా అనేది అనాదిగా పేదల పక్షాన, దళితుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన, రైతుల పక్షాన పోరాడినటువంటి జెండా 40 సంవత్సరాల పాటు తిరుగు లేకుండా మీ అందరి మద్దతుతో పరిపాలించినటువంటి జెండాని నిలబెట్టడం కోసం ఇచ్చేసినటువంటి నా అన్నదమ్ములందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ జెండాని ఇంకా ముందు కొనసాగించడం కోసం 11వ తారీఖున జరిగేటువంటి పోలింగ్లో మన సంపూర్ణ గారిని సంపూర్ణంగా మీ అందరి మద్దతుతో భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గరడేపల్లి వెంకటేశ్వరరావు గారి వారసత్వంతో ఎర్ర జెండాని ఇవాళ మనం భుజానెత్తుకొని తిరిగి జెండాని మోయటం కోసం, ముందు తీసుకెళ్లడం కోసం కంకణబద్దులై విజయరావు గారు, సంపూర్ణ గారు ఇవాళ సిపిఎం పార్టీలో చేరిన సందర్భంగా వారికి కూడా సంపూర్ణ మద్దతు కూడా పార్టీ ప్రకటిస్తూ ఉంది. సిపిఎం పార్టీ అభ్యర్థిగా మొన్ననే మీ అందరి మద్దతుతో నామినేషన్ వేసినటువంటి ముత్తమాల సంపూర్ణ గారు, అదేవిధంగా విజయరాజు గారు, వారు ఇవాళ సిపిఎం పార్టీ అభ్యర్థిగా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తూ మీ అందరి ఆశీస్సులతో గ్రామంలో మరోసారి ఎర్ర జెండా బిడ్డని గెలిపించాలని మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఈ గ్రామంలో అనాదిగా ఎర్ర జెండా అనేది అనాదిగా పేదల పక్షాన, దళితుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన, ముఖ్యంగా యువతకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక రకంగా మీ అందరిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, మరొక పక్క బాధ ఉంది. సంతోషం ఏమిటి అంటే విప్పలమడకలో సిపిఎం అభ్యర్థి పోటీ చేయలేదట, ఏమైంది విప్పలమడకలో అని చెప్పి మండల వ్యాప్తంగా జిల్లాలో చర్చ జరుగుతుంది. ఒక పక్కన ఏమైందో మేము తెలుసుకొని చెప్తామని చెప్తుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా గరిడేపల్లి వారసత్వం ఉన్నట్టు అనేక కుటుంబాల వాళ్ళు ఫోన్ చేసి మేమున్నాం, ఈ ఎర్ర జెండా నిలబెడతాం, సిపిఎం అభ్యర్థి రంగంలో ఉండాల్సిందే, మేము ఏదో ఒక అభ్యర్థిని తీసుకొస్తాం పార్టీ దగ్గరికి అని చెప్పి మొన్న రాత్రి నుంచి అనేక ప్రయత్నాలు చేశారు. వాళ్ళు మేల్కొని మమ్మల్ని కూడా మేల్కొల్పి రాత్రి మీటింగ్ పెట్టి మన విజయరాజు కనుక సిపిఎంలోకి వస్తే విజయరాజునే సిపిఎం అభ్యర్థిగా సంపూర్ణ ప్రకటించి ఈ పార్టీ నిలబడాల్సిందే ఈ ఊళ్ళో అని చెప్పి వాళ్ళు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో